యంగ్ హీరో నిఖిల్ చందు మొండేటి కాంబినేషన్లో సూపర్ హిట్ మూవీ కార్తికేయ. మొదటి పార్ట్ సూపర్ హిట్ అవ్వడంతో 2022లో కార్తికేయ 2 రిలీజ్ చేశారు. ఇక ఈ సీక్వెల్ మూవీ పాన్ ఇండియా స్థాయిలో దుమ్ము రేపేస్తుంది. కృష్ణుడి చుట్టూ తిరిగిన రెండో భాగం తెలుగుతో పాటు హిందీలో కూడా భారీ వసూలు సంచలనం సృష్టించింది. లార్డ్ కృష్ణుడి గొప్పతనాన్ని అనుపమ్ ఖేర్ వివరించే దృశ్యం ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంది. కార్తికేయ 2 సినిమా 120 కోట్లు కలెక్షన్స్ చేసి చిన్న సినిమాలలో అతిపెద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ సినిమా క్లైమాక్స్లో మూడవ పార్ట్ వస్తుందని ప్రకటించారు. తాజాగా తాండేల్ ప్రమోషన్స్లో చందు మొండేటి కార్తికేయ 3 గురించి ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. కార్తికేయ 3 కోసం నాకు అద్భుతమైన ఆలోచన ఉంది అని తెలిపాడు. నేను ఇప్పటికే కథను పూర్తి చేశాను. కృష్ణుడు కార్తికేయ 2తో జీవితంతో నాకు చాలా ఇచ్చాడు. నేను దానిని తిరిగి ఇచ్చి ఆయన పట్ల నా గౌరవాన్ని చూపించాలి అని అనుకుంటున్నట్లు చందు మొండేటి తెలిపారు. మూడో భాగంలో కూడా కృష్ణుడి మీదనే ఉంటుందని తెలిపాడు. నేను ఎప్పుడూ కృష్ణుడి గురించి ప్రజలకు చెప్పాలనుకుంటుంటాను. నేను దానిని కార్తికేయ 2తో ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది. ఇక చాలామంది చిన్నపిల్లలు కృష్ణుడి గురించి విషయాలు తెలుసుకున్నారు. నేను నా మూలాలను మరియు సంస్కృతి గురించి మరింత ఎక్కువ కథలు చెప్పాలనుకుంటున్నాను అని అన్నారు. త్వరలోనే కార్తికేయ 3 స్టార్ట్ చేయబోతున్నట్లుగా తెలిపారు. కార్తికేయ 2 సంచలన విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు కార్తికేయ 3పై భారీ హైప్ నెలకొని ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. కార్తికేయ 2 సెన్సేషనల్ క్రియేట్ చేసిన నేపథ్యంలో దీనికి హైప్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనే లేదు. ఇక సినిమా మొదలు కాకముందే ఆ హైప్ ఇంకా పెంచేలా దాని గురించి కొన్ని విషయాలు చెప్తున్నాడు చందు.